హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు మన శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వేడిని తగ్గించే సగ్గుబియ్యం జావనైతే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇది శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు ఎప్పుడైనా లూజ్ మోషన్స్ అయినా, కడుపులో గడబిడగా ఉన్నా ఈ జావను గనక తాగినట్లయితే మనకి చక్కగా రిలీఫ్ అయితే వస్తుందండి. తగ్గుతుంది వెంటనే. మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. మీరు కూడా ఒక్కసారైతే ఈ సగ్గుబియ్యం జావనైతే ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ సగ్గు జావని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఈ సగ్గు బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఈ సగ్గు బియ్యాన్ని అయితే వాటర్తో శుభ్రంగా క్లీన్ చేయాలండి ఫస్ట్. ఇలా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టాలి. మీరు ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో ఒక 2 కప్పుల వాటర్ వేసుకొని నానబెట్టండి. లేదు అంటే ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకుని అయినా నానబెట్టచ్చు. ఎలా అయినా నానబెట్టండి. ఒక 1 అవర్ పాటు ఈ సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టాలి. మీకు 1 అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇవి చక్కగా నాని ఉంటాయి. ఇదిగో చూసారా, మీరు చేత్తో కనుక ఇలా నలిపినట్టయితే మనకు చక్కగా నాని ఉన్నాయి చూడండి ఈ సగ్గుబియ్యం. ఇప్పుడు మరొక గిన్నె అయితే తీసుకోండి. మీరు ఈ జావని ఎందులో ప్రిపేర్ చేస్తారో ఆ గిన్నె అయితే తీసుకోండి. మనం ఈ సగ్గుబియ్యాన్ని ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోటే ఒక 5 కప్పుల వాటర్ అయితే వేసుకోండి. మీరు వాటర్ అయితే తక్కువ వేయొద్దు, ఎందుకంటే మరీ దగ్గరకు అయిపోతుందండి. జావలా కాకుండా ముద్దగా వచ్చేస్తుంది మనకి. మనకి సగ్గు జావ ఎప్పుడు పలచగానే ఉండాలండి. ఇలా వాటర్ ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఒక 5 కప్పులు వాటర్ పోసుకుని మరిగించుకున్నాం కదా. ఇవి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని వాటర్తో పాటు వేసేయండి. ఇందులో వేసి చక్కగా ఉడికించుకోవాలి. మనకి తొందరగానే ఉడికిపోతాయండి సగ్గు బియ్యం. ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇదిగో చూసారా, ఉడుకుతూ ఉన్నాయి కదా. మీకు పూర్తిగా ఉడికిన తర్వాత చూపిస్తాను. మనం ఒక్కసారి చేతితో నలిపి చూసుకోవచ్చు ఉడికిందో లేదో అనేది. ఇదిగోనండి, సగ్గుబియ్యం అయితే చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయండి. తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక 3/4 కప్పు షుగర్ అయితే వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఒక కప్పు వేసుకోవచ్చు. ఇక పంచదార అంతా కరిగేంత వరకు ఇలా స్టవ్ పై ఉంచండి. పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, మనకి జావ అయితే రెడీ అవుతుంది. ఇదిగో చూసారా, చక్కగా పంచదార అంతా కరిగింది మనకి. ఇక స్టవ్ ఆఫ్ చేయడమే. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇదిగో చూసారా, ఇక్కడ సర్వ్ చేస్తున్నాను నేను. ఎంత బాగుందో ఈ జావ అయితే. మనకి ఎక్కువసేపు ఉంచితే మరీ దగ్గరకు అయిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.